అధ్యక్ష మీ బడ్జెట్ అధ్యక్ష నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతాను నేను మీ కేటాయింపులనే మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష లోకేష్ గారు అధ్యక్ష బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు 20 లక్షల ఉద్యోగాల కల్పన నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష మీ ప్రభుత్వ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష టీసీఎస్ తీసుకొచ్చాం ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అధ్యక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష నోట్ చేసుకోమని అధ్యక్ష మంత్రులు మాకు అభ్యంతరంలే వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నాడు అధ్యక్ష అంతేగాని ఇంటరప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష వారు చెప్పింది ఏంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు లేకపోతే ఉద్యోగ వృత్తి ఇస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు అని చెప్పారు 20 లక్షలకి లేనప్పుడు 20 మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వృత్తి ఇస్తారా అయితే ఈ సంవత్సరం నుంచే ఇస్తారా అది క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష అదే ఆయన చెప్తుంది 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు చైర్మన్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు హలో డిబేట్కి వెళ్ళట్లేదు సార్ మేము కూడా చాలా